ఏ అప్పా చిత్తూరు ఎలా ఉన్నారు? తిరుపతి నుంచి చిత్తూరు దాకా నా కోసం ప్రయాణించిన మా నందమూరి అభిమానులందరికీ లవ్ యూ ఆల్. మీ అందరితోని ఒక చిన్న కథ షేర్ చేసుకుందాం అనుకుంటాండి. ఓ కుటుంబం ఉంది, అమ్మ నాన్న, ఓ 13-14 ఏళ్ల పిల్లాడు. ప్రతిరోజు అమ్మ నిద్రలేసి పని చేస్తుంది, నాన్న చిన్న బిజినెస్కి వెళ్తాడు, ఆ బాబు స్కూల్కి వెళ్తాడు. ఒకరోజు యథావిధిగా అమ్మ పొద్దున్నే 5ంటికి అలారం పెట్టుకొని లేచారు. లేచి కార్యక్రమం మొదలు పెట్టారు. ఓ 6 గంటలు అయింది. నానా నిద్రలే. అమ్మా 6 కదా అయింది, ఓ 10 నిమిషాలు పడుకుంటానమ్మా అని అడిగాడు. 6:30కి వెళ్ళి మళ్ళీ లేపింది. బాబు నానా లే, స్కూల్కి టైం అవుతుంది అంది. మళ్ళీ ఒక 6:30, 6:45 ఆ టైంలోకి వెళ్ళి నానా లే నాన్న టైం అయిపోతుంది, 6:45 అయిపోయింది, 7:30కి నీ బస్సు రెడీగా ఉంది అని చెప్పారు. చిన్న నవ్వు నవ్వి టార్చర్ అంటే ఏంటో తెలుసా నాన్న నీకు అంటే, ఇదిగో చూస్తున్నాం కదా ఇదే అన్నాడు. టార్చర్ అంటే చెప్తానా, తన ఊపిరి తీసుకొని ఆ ఊపిరితో నువ్వు ఊపిరి పోసుకున్నావు మీ అమ్మ కడుపులో. ఆవిడ తినే తిండిని నువ్వు 90% తిని ఆవిడ కడుపులో పెరిగావు. 9 నెలలు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం, ప్రతి సెకండు ఆవిడ ఎంత బాధపడుతున్నా కడుపులో నువ్వు పెరుగుతుంటే ఓ చిరునవ్వు వేసుకొని వీడు బాగుండాలి, వీడి కోసం నేను బాగుండాలి అని చెప్పి ఎంతో ఆరాటంతో 9 నెలలు టార్చర్ పడింది నాన్న మీ అమ్మ నిన్ను కంటానికి. కానీ నువ్వు ప్రసవించిన మరుక్షణం ఆ కేక విని అలా నిన్ను చేతులు పట్టుకొని గుండెకి దగ్గరికి తీసుకొని ఆవిడ నవ్వు నవ్విందన్న. ఆ నరక నుంచి నిన్ను చూసి స్వర్గంకి వెళ్ళిపోయినంత ఆనందం వచ్చిందే. నీకు ప్రాణం పోయడానికి కోసం ఆవిడ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీకు జన్మనిచ్చిందే. అలాంటి తల్లి నీకు టార్చర్ పెడతానన్న, నువ్వు ఆ తల్లి టార్చర్ పెట్టి బయటకు వచ్చావా అని అడిగిన వెంటనే కుర్రాడు అలా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటికి. పరిగెత్తుకుంటూ బాగా అదేంటో చిన్న దీంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ ఎక్కడుందని ఎతుకుతుంటే ఆ పిల్లాడి రూమ్లో వాడి విసిరేసిన బట్టలు, ఇటు పడేసిన చెప్పులు సర్దుతూ అలా ఉంది. మనం అందరం జీవితంలో హాలిడేస్ తీసుకుంటామండి. సాటర్డే వస్తే స్కూల్ ఉండదు, మగవాళ్ళకి కంపెనీస్లో జాబ్ ఆఫ్ ఇస్తారు. సండే వస్తే మనం ఆఫ్, పండగలు వస్తే మనకు ఆఫ్, మనం లేట్గా లెగుస్తాం, హ్యాపీగా రాత్రి టీవీ చూసుకుంటాం, లేట్గా ఫ్రెండ్స్తో వస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఏమీ ఆశించుకోకుండా మన కోసం వెయిట్ చేస్తారే, అది మన తల్లి. రాత్రి ఎప్పుడొచ్చినా భోజనం తినకుండా పడుకుంటామని మన కోసం మేలుకు నుండి మనకు భోజనం పెడతారు. పండగ వచ్చినా, సండే వచ్చినా, ఏమొచ్చినా, హాలిడేలు వచ్చినా మనం లేట్గా లెగుస్తాం, కానీ మనం లేచే టైంకి అన్నీ రెడీగా ఉంటాయని ఆవిడ రోజు పనిచేస్తారు. అంత గొప్ప అమ్మ. ఆ స్త్రీమూర్తికి మన జీవితంలో ఎంత త్యాగం చేసినా తక్కువే.